నేను డిసెంబర్ 3వ తారీఖున వచ్చాను మేడం. వచ్చాను, చుక్కల భూమి దీన్ని రిజిస్ట్రేషన్ కాదన్నారు. మేము ఫాల్ చేయని అగ్రిమెంట్ చేయించుకున్నా దాన్ని. అది మన అక్టోబర్లో వేరే వాళ్ళకి రిజిస్ట్రేషన్ అయిపోయింది. ఇప్పుడు నేనేం చేయాలా? నేను నష్టపోవాలా? నేను నష్టపోవాలా? చెప్పండి. కలెక్టర్ గారు ఇచ్చున్నారు జిఓఎంఎస్ నెంబర్ 163 ప్రకారంగా గార్డెన్ ల్యాండ్స్ అన్ని తీసేయంగా సర్వే నెంబర్ 24 లో సంతకాలే మాకు 25 లో తెప్పించి వాళ్ళు ఇప్పుడు రిజిస్ట్రేషన్ అనేది ఇవాళ కట్ అయింది, మాకు కట్ కాలేదు. అనేది మేము మిమ్మల్ని అడగడానికి వచ్చాం. నేను ఇచ్చుడా 10% తీసుకుంటారు. మీరు నిజాయితీగా మాట్లాడుతున్నారు. ఏ మేడం ఆగలేవా? ఏ మేడం ఏం నేను అర్థం తీసుకున్నాను కదా? 10% నేనే ఇచ్చా. ఎన్ని రిజిస్ట్రేషన్కి 10% ఇక్కడ 10% లంచం ఇస్తేనే పనులు అవుతాయి, లేదంటే కాదు. కానీ మేము దానికి ఏమి ఒప్పుకుంటున్నాం, దాని మేము తిరగలేక చీచుకుంటున్నాం. కానీ ఈరోజు నాకు జరిగిన అన్యాయం ఏంటంటే డిసెంబర్ 3వ తారీఖు మేము వచ్చాం. ఇది చుక్కల భూమి, ఈ చుక్కల భూమిని రిజిస్ట్రేషన్ కాదు మీకు అని చెప్పింది ఆమె. 93 సెంట్లు రిజిస్ట్రేషన్ చేయించుకున్నాం. ఈ చుక్కల భూమి ఎకరా 25 సెంట్లు, ఈ ఎకరా 5 సెంట్లు రిజిస్ట్రేషన్ కాదంటే మేము స్వాధీన అగ్రిమెంట్ రాయించుకుని వెళ్ళిపోయాం ఆ రోజు. కానీ నిన్న మళ్ళీ ఆమె అక్టోబర్ 8వ తేదీ ఏరే వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసింది. ఏరే వాళ్ళకి రిజిస్ట్రేషన్ జరిగింది. ఈ రోజుకి చుక్కలేం మారలా. ఆ రోజు చుక్కలున్నాయి, ఈ రోజు చుక్కలున్నాయి. చుక్కల భూమే. కానీ ఈ రోజు కూడా ఏంటంటే అక్టోబర్ 8 ఏరే వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసింది. అంటే వీళ్ళు ఎంత లంచం ఇస్తే చేసింది మేము అడిగేది. ఇప్పుడు మేము వచ్చి నిలదీసి అడిగితే ఆమె ఏం చెప్తుందంటే మాకు కలెక్టరు ఆ నెంబర్ కింద పర్మిషన్ ఇచ్చాడు అని చెప్తుంది. ఆ ఒక్క సర్వే నెంబర్కే ఇచ్చాడా? ఆ గ్రామం అంతా చుక్కల భూములకి సర్వే నెంబర్లకి ఇచ్చాడా అని మేము అడుగుతున్నాం. ఇది ఎంతవరకు న్యాయం? డబ్బులు ఇస్తే రిజిస్ట్రేషన్, డబ్బులు ఇవ్వకపోతే మీరు పోయి మీరేదో చేసుకోండి, ఎంఆర్ ఆఫీస్కి పోండి, దాన్ని మార్చండి, దీన్ని మార్చండి అని. ఏం ఇంత లంచుకుంటడం అయితే ఒక పేద ప్రజలు వచ్చి ఇక్కడ పని చేయించుకోవాలంటే ఏ విధంగా చేయించుకోవాలా? మాకే అలీగడవాల. నేను ఒక మండల ప్రెసిడెంట్ని, బీజేపీ మండల అధ్యక్షుడిని. అయినా కూడా నాకే ఇక్కడ పని జరగడం లేదు. కానీ ఒక సామాన్యుడు వచ్చి ఇక్కడ ఏం పని చేయించుకోగలడనేది నేను అడుగుతున్నా. ఇది న్యాయమా? కానీ ప్రతి ఒక్క పేద ప్రజలకి కూడా ఇక్కడ న్యాయం జరగాలంటే ఇక్కడ లంచాన్ని అరికట్టాలా. ప్రభుత్వం దీని మీద చర్యలు తీసుకోవాలని నేను మరీ కోరుకుంటున్నాను. కలెక్టర్ గారు ఇచ్చిన న్యూ జీవో ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము అది సూపర్ సైడెడ్, గతంలో ఉన్న సర్వే నంబర్స్ సూపర్ సైడెడ్ కింద మేము అలా అనుమతించి దాన్ని రిజిస్ట్రేషన్ చేసాం.